హాయ్ హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే క్లాస్లో మనం హిందీ గ్రామర్లో సంధి గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంధి గురించి డిస్కస్ చేసుకునే ముందు అసలు సంధి అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటో ముందు తెలుసుకుందాం. ఈ సంధి అనే వర్డ్ మనకి హిందీలోనే లేదు, తెలుగుకి కాదు. అంటే ఇది ఏంటి అంటే ఒక సాంస్క్రిట్ వర్డ్ అనమాట. సంధి అనేది ఏంటి, ఒక సాంస్క్రిట్ వర్డ్. సో ఈ సాంస్క్రిట్ వర్డ్కి వచ్చేసి మీనింగ్ ఏంటి అంటే కలయిక. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ వర్డ్ని చాలా మెనీ టైమ్స్ మీరు న్యూసెస్లో వినే ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు, ఇరు వర్గాల మధ్య సంధి ఏర్పడింది, లేదా ఇరు దేశాల మధ్య సంధి కుదిరింది అని చెప్తారనమాట. అంటే ఏంటి అంటే ఇది సంధి అంటే ఏంటంటే కలవడం అనమాట. అంటే కలయిక లేదా కలపడం, దీన్ని సంధి అంటాం అనమాట. అంటే ఏదైనా రెండు వర్గాలని లేదా ఏదైనా ఒక అంటే మనం బయటగా చెప్పుకుంటే వర్గాలు, మన క్లాస్కి వచ్చేటప్పటికి స్వరంకి ఏమైనా రెండు అక్షరాలను కలిపితే వచ్చేదాన్ని ఆ మేల్ని సంధి అని చెప్పుకుంటాం అనమాట. చూడండి హిందీలో ఎలా చెప్తాం, దో స్వరం కే మేల్ సే హోనే వాలే వికార్ కో సంధి కాతే హే. మార్పు చెందేది అంటే రెండు అక్షరాలను కలిపేటప్పుడు వచ్చే మార్పు చెందే వర్డ్నే సంధి అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్కి రామాలయ్, దీన్ని రెండు వర్డ్లకి కలిపితే వస్తుంది అనమాట. ఎలాగా, రామ ప్లస్ ఆలయ్, రామాలయ్. సో ఇలా అనమాట, రామ్ ప్లస్ ఆలయ్. ఓకే, రామ్ ప్లస్ ఆలయ్. ఓకే, అర్థమవుతుందా? సో నెక్స్ట్ రామ్ ప్లస్ ఆలయ్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి మా, ఇక్కడ ఆ, ఈ రెండు స్వరం అంటే ఈ రెండు స్వరం మాలో ఆ అనేది ఉంది మనకి, రామ మా ఆ ప్లస్ ఇదేంటుంది ఇక్కడ ఆ ఉంది. అంటే ఏంటంటే రెండు స్వరాలని కలిపితే వచ్చినప్పుడు మనకి ఏంటి, అది సంధి అవుతుంది అనమాట. అదే దీన్ని విడదీశాను కదా ఇక్కడ, ఇది ఏమవుతుంది అంటే మనకి సంధి విచ్ఛేద్. ఆల్రెడీ మీరు లోవర్ క్లాసెస్లో నేర్చుకుని ఉంటారు వర్ణ విచ్ఛేద్. వర్ణ విచ్ఛేద్ అంటే ఒక వర్డ్ని విచ్ఛేద్ చేయడాన్ని అంటే విడగొట్టడాన్ని మనం వర్ణ విచ్ఛేద్ అంటాం అనమాట. అలాగే సంధి కూడా అంతే అనమాట, విడగొట్టడాన్ని సంధి విచ్ఛేద్. ఇస్ మిలావట్ కో, మిలావట్ అంటే ఏంటి, ఏదైతే కలిసి ఉందో దానిని అలగ్ కర్కే, అలగ్ అంటే సపరేట్ కర్ణ, అలగ్ అంటే ఏంటి సపరేట్ చేయడం అనమాట. అలగ్ కర్కే దికానా, సో ఈ దాన్ని సపరేట్ చేసి చూపించేదాన్ని ఏమంటాం, సంధి విచ్ఛేద్. సంధి విచ్ఛేద్ అంటాం అనమాట. రామ్ ప్లస్ ఆలయ్, రామాలయ్. అరే అండర్స్టాండ్ అసలు సంధి అంటే ఏంటనేది. ఇప్పుడు నెక్స్ట్ సంధికే భేద్. అంటే ఇప్పుడు మనం సంధి గురించి చెప్పుకున్నాం. అంటే ఇది సంధి అంటే ఒక వర్డ్తో అయిపోదు కదండి. సో నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనేవి ఇందులో వస్తాయి, నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి ఇందులో. సో అవన్నీ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం అనమాట. సో ఓకే, ఫస్ట్ సంధికే భేద్ అంటే యాక్చువల్గా సంధిలు ఎన్ని టైప్గా ఉంటాయంటే మనకి 3 టైప్స్ ఉంటాయండి. సో వర్ణనों के आधार पर संधि के 3 भेद है. ఓకే, అక్షరాల ఆధారంగా కలిపి ఏం చేశారంటే దీన్ని 3 రకాలుగా విడదీయడం జరిగిందనమాట. అది ఏంటి, ఫస్ట్ స్వర సంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి. మీకు ఆల్రెడీ వర్ణమాలకి విచ్ఛేదం చెప్పినప్పుడు చెప్పాను, స్వరు వ్యంజను విసర్గ అనేసి ఈ 3 వర్డ్ ఇక్కడ మీకు యూజ్ అవుతాయి. ఆ 3 కూడా స్వర సంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి. ఇక్కడ మెయిన్గా చాలా మంది డౌట్ పడేది అండ్ మిస్టేక్స్ చేసేది కూడా ఏంటి అంటే స్వర సంధి ఎలా ఉంటుంది, వ్యంజన సంధి ఎలా ఉంటుంది, విసర్గ సంధి ఎలా ఉంటుంది అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. జస్ట్ మీకు ఇన్ కేస్ అసలు స్వరు వ్యంజనం విసర్గ ఐడియా లేకపోతే నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో చేశానండి, మొత్తం స్వర గురించి, వ్యంజన విసర్గ అంటే ఏంటి అనేసి. ఓకే, సో వర్ణమాల అది, అందులో మీకు చూసుకుంటే ఈ 3 సపరేట్గా కనిపిస్తాయి. సో ఇక్కడ మనకి ఏంటి, స్వర సంధి ఇందులోనే ఉందన్నమాట. ఇది ఏ రెండింటి యొక్క కలయిక, స్వర్ అంటే స్వర్ ప్లస్ స్వర్. అంటే నేను ఒక వర్డ్ రాసేటప్పుడు దాని ఇక్కడ ఎండింగ్, నెక్స్ట్ స్టార్ట్ అయ్యే వర్డ్ యొక్క స్టార్టింగ్ రెండు కూడా స్వరాక్షరాలు అయ్యి ఉండాలి. ఆర్ యు అండర్స్టాండ్? నెక్స్ట్ వ్యంజన్, సేమ్ ఒక వర్డ్ స్వరతో ఎండ్ అయినా నెక్స్ట్ వర్డ్ వ్యంజన్తో స్టార్ట్ అవ్వాలి. సో నెక్స్ట్ అదే వ్యంజన్తో ఎండ్ అయితే నెక్స్ట్ వర్డ్ వ్యంజన్తోనే స్టార్ట్ అవ్వచ్చు. అంటే స్వరతో ఎండ్ అయినా, వ్యంజన్తో ఎండ్ అయినా,
నెక్స్ట్ వర్డ్ అనేది మనకి వ్యంజనంతో కానీ స్టార్ట్ అయినట్టయితే దాన్ని వ్యంజన సంధి అంటాం అనమాట. విసర్గ్, విసర్గకి సింబల్ ఇది కదా. సో ఈ సింబల్తో ఎండ్ అయ్యి దానికి స్వరం వచ్చిన వ్యంజన వచ్చిన అది విసర్గ సంధి అవుతుంది. ఆర్ యు అండర్స్టాండ్? స్వర సంధి అంటే ఏంటి అంటే ఒక వర్డ్ యొక్క లాస్ట్ లెటర్, సెకండ్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్, ఈ రెండు కూడా స్వరాక్షరాలు అయి ఉండాలి. ఇందులో ఏంటి అంటే లాస్ట్ లెటర్ స్వరైన అవ్వచ్చు, లేదంటే వ్యంజన అవ్వచ్చు. బట్ సెకండ్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ మాత్రం వ్యంజన అయి ఉంటుంది. సో ఈ వేరియేషన్స్ మీకు కానీ అర్థమైనట్లయితే నెక్స్ట్ ఈ మూడిట్లో వచ్చే టైప్స్ గురించి మనకి ఈజీగా అర్థమైపోతాయి. దీనికి 1 మార్క్ 100% వచ్చినట్టు ఇది మీకు. సో ఈ 1 మార్క్ మీరు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం సంధి టాపిక్ అంతా కూడా ఒకే వీడియోలో చేస్తే బాగా లెంతీ అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను ఓన్లీ ఇక్కడ సంధి అంటే ఏంటి, అది ఎన్ని టైప్స్గా ఉంటుంది చెప్పాను. సో నెక్స్ట్ వీడియో కోసం ఫస్ట్ ఈ స్వర సంధిలో టైప్స్ చెప్పుకొని ఈ వీడియో ఎండ్ చేసి నెక్స్ట్ వీడియోలో దీని కంటిన్యూషన్ చెప్పుకుందాం. ఓకే, నెక్స్ట్ స్వర సంధి. ఫస్ట్ స్వర సంధి అంటే ఏంటి చూడండి ఒకసారి. స్వర సంధికే 5 ప్రకారే. స్వర సంధి అంటే చెప్పాను ఆల్రెడీ మీకు. అంటే ఒక వర్డ్ యొక్క లాస్ట్ లెటర్, సెకండ్ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ రెండు కూడా స్వరాక్షరాలు అయినట్లయితే అది స్వర సంధి అవుతుంది. సో ఫస్ట్ అందులో 5 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ దీర్ఘ స్వర సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనా సంధి, అయాది సంధి. ఈ 5 మీకు బాగా వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకే, దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనా సంధి, అయాది సంధి. సో ఇవి 5 టైప్స్. మీకు ఇవి ఏం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్గా వీటిలో ఈజీ ట్రిక్స్తో మీకు ఇవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ చేయడము, లేదు ఒకవేళ సంధి ఇచ్చేదాన్ని విచ్ఛేదం చేయమన్నా కూడా మీరు ఈజీగా చేయగలిగేటట్టుగా మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను సంధి, దాని యొక్క భేదాలు అనేది. థ్యాంక్ యూ ఫర్